సో కొలెస్ట్రాల్ అన్నది మనము మామూలుగా లిపిడ్ ప్రొఫైల్ అది చెక్ చేసుకుంటూ ఉంటున్నాము. సో దాంట్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఇవి 3 కామన్లీ మనం రిపోర్ట్స్లో చూసేది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టయితే గుండె రక్తనాళాల్లో, మెదడు యొక్క రక్తనాళాల్లో కొవ్వు చేరి అథెరోస్క్లెరోసిస్ అంటాము. ఇది చేరి గుండెపోటు వచ్చే అవకాశం ఉండొచ్చు, పక్షవాతం వచ్చే అవకాశం ఉండొచ్చు, రైట్. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది వీలైనంత తక్కువ పెట్టుకోవాలండి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మెటబలైజ్ చేసి లివర్ ద్వారా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది నార్మల్లీ 50 కంటే ఎక్కువ ఉండాలి ఫీమేల్స్లో అయితే, మేల్స్లో అయితే 40 కంటే ఎక్కువ ఉండాలి అట్లీస్ట్. అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది నార్మల్లీ 120 కంటే తక్కువ ఉంటే బెటర్ అండి. బట్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మనం అట్లీస్ట్ కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, డైట్ చేంజ్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నాకే కొలెస్ట్రాల్ పర్సిస్టెంట్లీ ఎక్కువ ఉన్నట్లయితేనే మనము కొలెస్ట్రాల్ మెడికేషన్ అన్నది స్టార్ట్ చేస్తామండి. సో ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గించుకోవడం ఎలా, అంటే ట్యాబ్లెట్స్ లేకుండా తగ్గించుకోవడం ఎలా అన్నది వన్ కామన్ క్వశ్చన్ మనము పేషెంట్స్ అడుగుతుంటారు. ఒకటి ఏంటి అంటే రెగ్యులర్ వాకింగ్ అండి. ఎవ్రీ డే వీలైతే 30 మినిట్స్ పర్ డే వాకింగ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకున్నట్టయితే అట్లీస్ట్ 5 days a week బెటర్ అండి. దానివల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గొచ్చు. అండ్ డైట్లో వీలైనంత వరకు కొంచెం ఫైబర్ డైట్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది. వీటి వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఫైబర్ డైట్ ఎక్కువ ఉన్న కంటెంట్ ఇస్ ఓట్స్, హోల్ గ్రెయిన్స్, ఇవి కామన్గా తీసుకోవచ్చండి. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ డైట్లో ఫిషెస్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. వీక్లీ వన్స్ ఫిష్ తీసుకోవచ్చు. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉండే ఒక కామన్గా వాడేది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అండి. ఆల్మండ్స్ నెంబర్ 1, మామూలు క్యాష్యూస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నది ఎక్కువ ఉంటాయి. సో ఇవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. సో అట్లా. అండ్ అదర్ ఆప్షన్ ఇట్లా డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకున్నాక కూడా కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి స్టాటిన్స్ అంటాము, కొన్ని కామన్గా వాడే మందులు ఇవి. స్టాటిన్స్ అంటాము, ఫైబ్రేట్స్ అంటాము. ఈ మందులు వాడి కూడా మనము కొలెస్ట్రాల్ లెవెల్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకొకటి కామన్గా చూడాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్, పక్షవాతం, స్ట్రోక్ ఉన్న పేషెంట్స్ మాత్రము ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ పెట్టుకోవాలి. నార్మల్ పీపుల్కి ఎల్డిఎల్ లెవెల్ అనేది 120, 130 కంటే తక్కువ ఉంటే సరిపోతుంది. బట్ ఇలా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి మాత్రము ఎల్డిఎల్ లెవెల్ అనేది 55 mg per deciliter కంటే తక్కువ ఉండాలండి ఎల్డిఎల్ లెవెల్. సో 55 mg కంటే ఎక్కువ ఉంటే మనము కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకుని, డైట్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకొని ఎల్డిఎల్ లెవెల్ అనేది వీలైనంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి.